టు బి ప్రిసైజ్ అదొక టీమ్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ అబౌట్ సినిమా. కొత్త టీం అనమాట, కొత్త డిఫరెంట్ ఆశయాలతో ముందుకెళ్తున్నటువంటి ఒక టీమ్. We are a group of people, youngsters, trying to achieve something in films. Also there are dialogue writers, actors, లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్, మంచి రైటర్స్ ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. ఇయర్ బ్యాక్ నేను వైజాగ్ వచ్చినప్పుడు I just met with these crazy people who are crazy about filmmaking. 2022 ఆగస్ట్లో we began this. దాని తర్వాత we made one short film 2022 డిసెంబర్లో. మేము ఒక గుడ్ ప్రోడక్ట్ని అందించాలని, ఎక్స్ప్లోర్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఫిలిం అనేది 3 విధాలుగా వెళ్తుంటుంది. ఒకటి ఫేమ్, రెండోది బిజినెస్ అండ్ మూడోది ప్యాషన్. పోస్ట్ దట్ ఆ షార్ట్ ఫిలిం వేరియస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో స్క్రీనింగ్ అయింది. కపుల్ ఆఫ్ డ్రామాస్ చేయడం, మేము కలిసి ఫిలిం ఫెస్టివల్స్లో పాల్గొనటం. అండ్ వీ హ్యావ్ సమ్ నేషనల్ అవార్డ్స్. హైదరాబాద్లో వీ హ్యావ్ వన్ ఇన్ కోల్కతా, వీ హ్యావ్ వన్ ఇన్ బెంగళూరు. మేము కాలేజ్ చదువుకున్న రోజుల్లోనే దీనికోసం మాట్లాడుకున్నాం, ఇలా ఒక ప్రాజెక్ట్ చేయాలని, ఒక కంపెనీ పెట్టి. ఏ విధంగా స్టార్ట్ చేయాలని నాకు మ్యాక్సిమం ఐడియా కూడా లేదు. మ్యాక్సిమం యూట్యూబ్స్లోని గట్రా చూసి షార్ట్ మేకింగ్, షార్ట్ డివిజన్ నేర్చుకున్నాను. సో నాకు గురువు ఎవరు లేరు ఎడిటింగ్లో. ట్విట్టర్ ఫ్యామిలీయే నాకు అంతా గురువు అని చెప్పొచ్చు. ట్విట్టర్ అండ్ యూట్యూబ్ నుండే నేను మొత్తం ఎడిటింగ్ నేర్చుకున్నాను. అన్ని క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేసే పీపుల్ అయితే ఇక్కడ ఈ టీంలో ఉన్నారు. అంటే మాకేమనిపించింది అంటే, ఓకే దిస్ ఇస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ఫీచర్ ఫిలిమ్స్. చాలా అప్ అండ్ డౌన్స్ చూసాం వైల్ అంటే ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు. కానీ మాకు తెలియని క్రాఫ్ట్ కూడా నేర్చుకునే అంత ఇంట్రెస్ట్ ఉంది అందరికీ. ప్రీసెట్స్ లింక్ షేర్ చేయడం, అది ఎలా వాళ్ళు ఎడిట్ చేస్తే అది ఎలా చేయాలన్నా అంటే వాళ్ళు లింక్స్ పంపించడం. బడ్జెట్ వైజ్గా కానీ, ఒక మెంటాలిటీ వైజ్గా కానీ. ఒకసారి నేను ఎడిటింగ్లో చూసిన తర్వాత నాకు ఎడిటింగ్ ఒక స్ట్రగుల్స్ కానీ, స్టోరీ ఎలా రాయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని థియరిటికల్గా నాలెడ్జ్ ఉండేది, కానీ ప్రాక్టికల్గా దాన్ని స్క్రీన్ పైకి ఎలా తీసుకెళ్ళాలి అనే నాలెడ్జ్ ఉండేది కాదు అంతగా. ఏ 5-6 సంవత్సరాలు ఎవరి దగ్గర ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు కాదు. 23 years నుంచి 70 years వరకు ఆల్ ఆఫ్ ద టీమ్ మేము ఎక్కడ ఫామ్ అయ్యాము, వాట్ ఈస్ ద సీడ్ అని అంటే, 2 years బ్యాక్ నేను థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్, యాక్టింగ్కి, డైరెక్షన్కి ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకున్నాను. 2 years కోర్స్ ఉంటుంది. సో అక్కడ మేమందరం కలవటం. మేమందరం కలిసింది ఎందుకు అంటే ఒక ప్రోడక్ట్ని ఫామ్ చేయడానికి. నార్మల్గా సరదాగా మీట్ అయినప్పుడు సిమిలర్ ఇంట్రెస్ట్స్ కాబట్టి మేము అలా స్టోరీ డిస్కస్ చేసుకోవడం. మాకు మాట్లాడుకోవడానికి ఎక్కువ సమయం ఉండేది, దానివల్ల మేము ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడం జరిగింది. థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అవ్వడానికి నాకు మెయిన్ రీజన్ ఏంటంటే ఫిలిం మేకింగ్, కానీ నాకు దాని మీద అంత అవగాహన లేదు. ఈ ఫిల్మ్ కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ అయితే టు మేక్ ఆర్ట్ ఫిల్మ్స్. ఒక ఆర్ట్ ఫామ్ ఎలా స్టార్ట్ అయిందో అంతే జెన్యూన్గా మేము కూడా సినిమా తీస్తాం. 3 moviesలో యాక్ట్ చేశాను, అండ్ అలాగే ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాను, డ్రామాస్ చేశాను. హైదరాబాద్లో కూడా ఒక 2 డ్రామాస్ చేశాను, థియేటర్కి వెళ్ళాను. ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఫోన్లోనే ఎడిట్ చేయడం. సో మెల్లమెల్లగా ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ ఫిల్మ్కి ఇంప్రూవ్ అవుతూ వచ్చాం. చిన్నప్పటి నుంచి ఇలా సినిమాస్ అంటే ఇంట్రెస్ట్ ఉండటం, ఒక స్టోరీ ఒక బుక్ పైన రాసుకోవటం. నేను నా ఫిలిం జర్నీ యాజ్ ఎ రైటర్గా స్టార్ట్ చేశాను. నేను ఒక ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా. ఒక 2 షార్ట్ ఫిల్మ్ కూడా చేయడం జరిగింది. చాలామందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది ఫిలిమ్స్ మీద ప్యాషన్. నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. రంగస్థలం సంబంధించి నాటకాల్లో ఒక 3-4 మంచి పెద్ద స్టేజ్లో జరిగే నాటకాల్లో నేనైతే పార్టిసిపేట్ చేశాను. స్క్రాచ్ నుంచి ఎలాగ బిగిన్ అవ్వాలి, ఎలాగ నేను మ్యాక్సిమం నేర్చుకున్నాను. హ్యావ్ బీన్ ట్రావెలింగ్ సిన్స్ ద పాస్ట్ 1 year. We came to know that films are not a easy thing. ఇక్కడ నాకు ఎడిటర్స్, రైటర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మ్యాక్సిమం అందరు పరిచయం, యాక్టర్స్తో సహా. ఈ లైక్ మైండ్ సెట్తో ఉన్న పీపుల్, దీస్ ఆర్ ఆల్ ద గైస్ విత్ సిమిలర్ ఇంట్రెస్ట్స్. We are a team. we are rolling in the next 1.5 to 2 months. అందులో భాగంగానే నేను లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్గా చేయబోతున్నాను. నా ప్యాషనే నా ప్రొఫెషన్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. I'll be involved in రైటింగ్ అండ్ డైరెక్షన్ టీమ్. సంపత్ పవన్ ఫిల్మ్ కంపెనీలో ఐల్ బి ప్రైమరీ ఎడిటర్. నేనైతే యాక్టర్గా ఇందులో కొనసాగుతున్నాను. అండ్ ప్రొడక్షన్ యాజ్ వెల్. రైటింగ్ అండ్ డైరెక్షన్ టీమ్స్లో అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఇక్కడ జాయిన్ అయ్యాను. We will make a documentary series of what all the things that are involved in making an independent film. We are here as a team giving our 100% every day to get even 1% of change in film industry, especially our Telugu film industry, where it lost its glory of making art films in the race of
మేకింగ్ కమర్షియల్ ఫిల్మ్స్. ఎవ్రీ మంత్ మేము గో త్రూ అవుతున్న ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని అంటే డ్రాఫ్ట్స్ వైజ్గా స్కెడ్యూల్ వైజ్గా ఎలా ఎడిట్ చేస్తామో. We are also looking to expand ourselves. We are open to encourage people who want to join us. ప్రజెంట్ ఇప్పుడు మేము నేర్చుకునేది ఎంత నేర్చుకున్నాం, నేర్చుకున్నవి ఇందులో ఎలా ఉపయోగపడ్డాయో, ఒక సిచ్యువేషన్లో కానీ ఒక సీన్లో కానీ ఒక డైలాగ్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి. we are going to showcase about the casting calls, about the workshops that we are going ahead. ప్రొడక్షన్లో ఉన్న డిఫికల్టీస్ కానీ, మేము ఎలా ప్రొడక్షన్ చేస్తున్నాం మూవీ, అది ఎలా చేయాలి, దాని యొక్క అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో, అక్కడ మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ అవి మేము ఎలా ఎన్కౌంటర్ అవుతామో. నెక్స్ట్ సిరీస్లో నేను చెప్పబోతున్నాను. At the end of every month, like 30 కావచ్చు, 31st కావచ్చు, we will be releasing it. అండ్ ఫైనల్గా మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను.